అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. ఏదైతే మనకు కొన్ని చాప్టర్స్ 8 చాప్టర్స్ ఉన్నాయి. మనకు మ్యాథ్స్ విషయంలో 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్లో దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఇస్తున్నారండి. రిపీటెడ్గా వీఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లమ్ ఈజ్ సర్టన్ సమ్ amounts to rupees 720 in 2 years and the same amounts to 1020 in another 5 more years, then find the sum. కొంత సొమ్ము సాధారణ వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 720 రూపాయలు మొత్తంగాను మరో 5 సంవత్సరాలకు 1020 రూపాయలు మొత్తంగాను అయితే ఆ సొమ్ము ఎంత అంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ అమౌంట్ మీన్స్ అమౌంట్ అంటే దట్ విల్ కంటైన్ the principal amount plus how many years of interest. 2 years అయితే 2 years interest, 5 years అయితే 5 years interest అండి. అంటే దిస్ ఫస్ట్ పాయింట్ 720 రూపాయలు మొత్తంగాను అంటే ఇందులో ప్రిన్సిపల్ అసలు ప్లస్ 2 years interest 2i దట్ ఈస్ 720. దిస్ వాజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. 2 yearsలో అది 720 మొత్తంగా మరో 5 సంవత్సరాల్లో ఈ రెండు కాకుండా మరో 5 సంవత్సరాల్లో అంటే 7 yearsలో పీ ప్లస్ 7 years అంటే ఇందులో 7 years ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ విల్ బికమ్ 1020 అయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్. అయితే సొమ్ము ఎంత, వాట్ ఈస్ ద ఫైండ్ ద సమ్ అన్నారు. అయితే దీంట్లో ఇలా మనం రాసుకున్న తర్వాత వీ కెన్ సబ్ట్రాక్ట్ అండి, దీన్ని తీసేయచ్చు. పీ విల్ క్యాన్సిల్ 7i minus 2i దట్ ఈస్ 5i అండి. 7 minus 2 5. Here 0, 2 minus 0, 10 minus 7 3. 5i is equal to 300. Therefore I is equal to 300 by 5 only. This divides here because this is multiplication. 5 ones are 5 6 are 0. That means interest per year 1 year is 60 rupees. Then we can remove the interest 2 years interest from this. Then we will get principal amount. In the same manner 7 years interest we will again get principal amount. Whatever the we can substitute in one of the equations. ఏదైనా రెండు సమీకరణాలు సాధించి ఈ విలువను మనం కనుగొన్నాం కనుక ఏదో ఒక సమీకరణంలో మనం ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సింది వస్తుంది. హియర్ p ప్లస్ 2i దట్ మీన్స్ 2 into 60 is equal to 720. p plus 260s are means 120 is equal to 720. Therefore p is equal to 720. This plus 120 becomes minus 120. That means 0 0 7 minus 600 and 600 is the ఆన్సర్ అండి. 600 is the ఆన్సర్. ఏదైనా లెక్క ఇవ్వనివ్వండి, 3 సంవత్సరాలు ఇంత అయింది, 10 సంవత్సరాలు ఇంత అయిందనా మీరు ఎక్కువ ఉన్నటువంటి దాన్ని పైకి రాసుకొని ఇది కింద రాసేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎన్నో కొన్ని సంవత్సరాల వడ్డీ ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. దెన్ వీ విల్ ఫైండ్ అవుట్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత ఈ రెండు సమీకరణాల్లో ఇన్ బోత్ ది ఈక్వేషన్స్ ఇన్ వన్ ఈక్వేషన్ వీ విల్ సబ్స్టిట్యూట్ అండి. దెన్ వీ విల్ గెట్ ది ప్రిన్సిపల్ అమౌంట్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ గివెన్ సెవెరల్ టైమ్స్ ఇన్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అండి. మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే చేయడానికి రెడీగా ఉండండి. ధన్యవాదాలండి. ఈ వీడియోని మీరు అందరికి కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కు మీకు తెలిసిన గ్రూప్స్కి అన్నిటికీ కూడా పంపించండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.